ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అబ్బో, ఎక్కడెక్కడ పట్టారండి ఇవన్నీ బాగా. ఎప్పుడో ఎప్పుడుది? ఎప్పుడు 15 ఏళ్ల క్రితం మాట. ఏదో సినిమాలో గెటప్ అది. నెక్స్ట్ ఏదో పార్టీలో జాయినింగ్ అవుతున్నట్టుంది. మీరు పార్టీ ఏదో పార్టీ నా మీద ముద్రగుద్దే ఆలోచనలో ఉన్నట్టున్నారు చూస్తుంటే. స్వామి, ఏ కలర్ వేస్తే ఆ కలర్ ముద్ర వేస్తున్నారు మీరు. నెక్స్ట్ ఈ సభలు సమావేశాలు ఇటుకాటికి గెస్టులుగా బాగా వెళ్తారు సరదా. దానికి వాటిలో ఎన్ని ఉంటాయి క్యాప్ కలెక్షన్ మీ దగ్గర? ఉంటాయి, కోటీలో పెట్టుకోవచ్చు షాపు. ఎవరికి పెట్టనండి బాబు, నేనే పెట్టుకుంటా అంతే. ఎవడు టోపీలు ఉంటాయి. ఇప్పుడు పెట్టేవాళ్ళే ఉన్నారు, పెట్టుకునేవాళ్ళు లేరు, పెట్టేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. మీరు ఎందుకు క్యాప్ పెడతారు సార్, మీరు టోపీ ఎందుకు పెట్టుకుంటారు సార్ అంటే, నాకు నేనే పెట్టుకుంటాను, ఎవడికి పెట్టను. ఒకటి. రెండోది ఏంటంటే, ఎవడు నాకు పెట్టకుండా నేనే పెట్టేసుకుంటే నాకు ఎవడో పెట్టడు కదా, అది అందులో టోపీ పెట్టుకుంటాను. అది టోపీ కదా. నెక్స్ట్ సభలు అయ్యి బాబోయ్, ఇవన్నీ బాపు అవార్డు. ఏదో బాపు గారు మొన్న 90 ఒకసారి మొత్తం రీకలెక్ట్ చేసుకుందామని ఇచ్చారు బాపు గారు అవార్డ్స్. ఓకే, 90 చేయండి. అవి రీసెంట్ అండి, ఈ మధ్య, జస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్. ఇష్టమైన హీరో ఎవరు సుదర్శన్ గారు? ఒక్క మాటలో చెప్పండి వాళ్ళ గురించి అంతే. జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన ఎనర్జీ అండి, అసలు ఆ డ్యాన్స్ దాంట్లో కానీ, ఆ డెడికేషన్ కానీ, ఏదో ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఏదో ఒకటి ఆయన్ని వెనకాల ఇప్పుడు ఉంటుందని అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే, నాకు ఆ పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారిది ఫస్ట్ సినిమా కదా మాది. అవును, ఎన్టీ రామారావు గారిది శ్రీనాథ కవిసార్వభౌముడు ఫస్ట్ సినిమా రిలీజు మిస్టర్ పెళ్ళం. ఫస్ట్ రిలీజు మిస్టర్ పెళ్ళం, కానీ నేను చేసింది శ్రీనాథ్ ఎన్టీ రామారావు ఫస్ట్. ఆయనతోటే, పెద్ద ఆయనతోటే ఎంట్రీ ఫస్ట్ రామారావు గారి సినిమా పెద్ద ఆయన. ఓకే, సో అక్కడికి నేను వస్తుండేవాడు. చిన్న ఎన్టీఆర్ గారు. ఓకే, చిన్న పిల్లోడు, అసలు ఆయనకి ఎంత ఇష్టం రామారావు గారికి. కూర్చోబెట్టుకుంటూ ఉండేవారు. అసలు అప్పుడే సింహం పిల్లల నడక, అది పెర్సానిఫైడ్ కాన్ఫిడెన్స్. మనిషిని చూస్తే మనకి ఇది తెలుస్తుంది అనమాట. ఆయన అంత ప్రేమగా ఆయనతో ఉండేవారు. అసలు అప్పటి నుంచి, ఆ ఏజ్ నుంచే అమ్మగారి పర్యవేక్షణలో ఆ నృత్యం నేర్చుకోవటం కానీ, అప్పట్లో సీరియల్ కూడా, భక్త మార్కండేయ ఏదో సీరియల్ కూడా అసలు, అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు చూసారా ఆ సామెత. కొందరి విషయంలో చాలా 100% కరెక్ట్ అని అనుకుని ఫీల్ అవుతామే, అలా ఫీల్ అవ్వాల్సిన వ్యక్తుల్లో ఈయనొకరు. గ్రేట్. ఆ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మనం, ఆ సామెతకి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. గ్రేట్. పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని నేను అబ్జర్వ్ చేయటంలో ఏంటంటే, ఒక అంతర్ముఖత్వం ఎక్కువ ఇష్టం. అంటే ఏమంటాం, ఒక అంతర్ముఖత్వం అంటే ఆయనలోకి ఆయన తొంగి చూసుకునేటువంటి తత్వం కానీ, ఒక స్పిరిచువల్ డైమెన్షన్ అంటే ఇష్టపడే, ఎక్కువ రాషియస్ రీడర్, బాగా బుక్స్ బ్రహ్మ సెట్లో ఉన్న ఆయన పక్కన కూర్చుని చదువుకునేటువంటి. నేను అబ్జర్వ్ చేసిన అతి తక్కువ అబ్జర్వేషన్లో నేను చెప్తున్న విషయాలు, అది అందరికీ చాలా విషయాలు అందరికీ తెలుసున్నవి ఆయన గురించి. ప్రత్యేకం నేను నా చిన్ని అబ్జర్వేషన్లో నేను చెప్పగలిగిన విషయం ఏంటంటే, అంత విస్తృతంగా చదవటం అంటే కాలక్షేపానికి చదవటం కాదు, ఓ ఫిలాసఫీ నచ్చి చదవటం. ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవిత ఆవిష్కరణ ఎలా ఉంటుంది, ఆ గొప్ప వ్యక్తుల జర్నీ లైఫ్లో ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలన్న ఒక ఆసక్తితోటి చదవటం. చదివిన వాటిలోంచి ఆయనకి మనసుకి దగ్గర అయ్యేటువంటి భావాల్ని ఆయన అడాప్ట్ చేసుకోవటం, అవన్నీ ఎక్కువ. ప్రభాస్. అందుకనే కొంచెం ఆయన ఏంటి ఇంట్రోవర్టా అని అడుగుతుంటారు మీలాంటి ఇంటర్వ్యూలో. నేను అడగరు, మీరు అడగరు. ఆయన ఇంట్రోవర్ట్ కాదు, ఎక్స్ట్రోవర్ట్ కాదు, ఏ వర్ట్ కాదు, ఆయనే అంతే. అలా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఆయన లోకంలో ఆయన ఉంటారు, దాన్ని ఏదో ఒక పర్పస్ తోటే చేస్తారని అనిపిస్తుంది నాకైతే. ఓకే, నెక్స్ట్ సీఎం అవుతారనుకుంటున్నారా? నెక్స్ట్ సీఎం అవుతారనుకుంటున్నారా? అది దైవ నిర్ణయం, భగవన్ నిర్ణయం, ప్రజా నిర్ణయం. మనం ఆయన శాయశక్తిలా కష్టపడుతున్నారు, ఆయన శాయశక్తిలా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు.
జనబాహుళ్యంలో మంచి ఇది ఉంది కాబట్టి ఆయన అందులోకి వెళ్ళారు. రామ్ చరణ్ గారు అబ్బా, వండర్ఫుల్ పర్సన్. ఉమ్. అంటే ఆ స్టేజ్ అక్కడ రేంజ్, అందులో ఆస్కార్ రేంజ్, అదే కాదు అసలు ఫ్యామిలీ. అల్లు అరవింద్ గారు, చిరంజీవి, అంటే అల్లు అరవింద్ గారికి ఏమవుతాడు, మేనల్లుడు. చిరంజీవి గారి అబ్బాయి ఏమండి, అటు బన్నీ, ఒక హై రేంజ్, ఒక పవర్ హౌస్ లాంటి ఒక బ్యాక్డ్రాప్లోంచి వచ్చిన ఒక వ్యక్తి. ఎంత హంబుల్నెస్ కానీ, సాటి ఆర్టిస్ట్, వాడు చిన్న పెద్ద మిడిల్ ఏమీ కాదు, ఒక ఆర్టిస్ట్ అయితే వాడిని గౌరవించాలి అనేటువంటి. ఈ మధ్య మొన్న గేమ్ చేంజర్ కూడా చేశాను కదా, ఓ లేటెస్ట్ ఆ రీసెంట్ ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా అద్భుతం. ది వే హీ ట్రీట్స్, ఆ హంబుల్నెస్ కానీ, ఆ డౌన్ టు ఇది కానీ, ల్యాక్ ఆఫ్, అంటే అసలు ఈ ప్రపంచం ఇగో అనేది ఈ ప్రపంచంలో లేకుండా ఉంటే ఇంకెంత హాయిగా ఊపిరి పీల్చుకునేదో అంటాడు కవి. ఈ ప్రపంచం ఇంకా హాయిగా శ్వాస తీసుకునేది, ఊపిరి పీల్చుకునేది. అంటే అట్లాగా ఏ విధమైన ఈగోయిస్టిక్ టెండెన్సీస్ కానీ యాటిట్యూడ్స్ కానీ లేకుండా ఉండగలగటం కష్టం అండి. అలా ఉన్నట్టుగా ఉండొచ్చు, కానీ అసలుగా ఉండటం, అంటే బై నేచర్ ఇట్ సెల్ఫ్ ఉండగలగటం అనేది చాలా గొప్ప విషయం. ఆయన దగ్గర ఆ సింప్లిసిటీ, ఆ హంబుల్నెస్, ఆ మోడెస్టీ అవన్నీ ఉన్నాయి. గ్రేట్. మనం అంటే ముందు మనం హ్యాపీ ఫీల్ అయిపోతాం కదా, సాటిస్ఫై అయిపోతాం. ఆ చక్కటి ఆ పలకరింపుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఫీల్ హ్యాపీ. వాట్ ఎల్స్ ఈజ్ నీడెడ్ చెప్పండి. వన్ వర్డ్లో తండ్రికి దగ్గ తనయుడు అంతే. హాయ్, తండ్రిని మించిన తనయుడని కూడా అంటున్నారు ఇప్పుడు, చాలా మంది చెప్తున్నారు. అంచేత కాకపోతే మనం డెఫినెట్గా మీరు అన్నట్టుగా తండ్రికి తగ్గ తనయుడు అనుకుంటే ఏమవుతుందంటే ఒక ఆయన గౌరవం ఆయన మనం ఇవ్వాల్సిందే కదా. అది గ్రేట్. అల్లు అర్జున్ గారు బాబోయ్, అదేంటండి బాబు, అసలు బయట అలాగా చూస్తాం, అలా సెట్లోకి వెళ్ళిన తర్వాత మారిపోతుంది మొత్తం. అసలు ఆయనైనా అనిపిస్తుంది మనకు చూస్తే, ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. అది మొత్తం టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. నేను ఒక చోట యాంకరింగ్ చేస్తే అదే ఒక ప్రోగ్రామ్ వచ్చేది, చిత్తం ప్రాయశ్చిత్తంలో ప్రోగ్రామ్ వస్తే అందులో ఆయన ప్రోమో డ్యాన్స్ ఏదో వస్తే కళ్ళల్లో మెరుపులు, అడుగుల్లో పిడుగులు అంటే ఏదో చెప్పా, రాసి అప్పటికప్పుడు రాసుకుని చెప్పా. ఇట్ ఈస్ ట్రూ. అంటే అలాగే ఒక మీ యూట్యూబ్లో కూడా ఉంది, ఒక ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ కూడా ఆయన గురించి చెప్పాను నేను. అది ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. సుదర్శన్ అబౌట్ బన్నీ అని ఏదో అలాగేదో పెట్టి రాసి, అంటే ఇదే చెప్పాను నేను. అంటే ఒక పవర్ని ఆవాహన చేసుకున్నట్టే అనమాట అది. అసలు అంటే ఒక గ్రేస్, ఒక డ్యాన్స్లో ఒక గ్రేస్ కానీ, ఇవాళ ఈరోజు మనం వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫీల్స్ ప్రౌడ్. చేసుకుంటారా సంక్రాంతి బాగా ఫ్యామిలీతో? ఊరెళ్తారా? భీమవరం బాగా చేస్తారు కదా అటు సైడ్. చేస్తారండి, కానీ పెద్దగా ఫ్యామిలీతో అది వెళ్ళటం ఏమి లేదు. అటు ఎవరు లేరు, అందరూ ఇక్కడే ఉన్నారు. సో అటేమి లేదు, ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళు పిలుస్తుంటారు. ఓకే. సో ఒకసారి రౌండ్ అట్టి వేసి కొంచెం కోడి పందాలు అవి ఎప్పుడు లేదు చూస్తారు. అంటే మన కోళ్ళు లేవు, పందాలు లేవు. అంటే ఇప్పుడు వెళ్ళే వాళ్ళంతా కోళ్ళు ఉన్న వాళ్ళు, అందరూ తలో కోడి. మీరు చెప్పింది ఎలా ఉందంటే తలో కోడి కట్టుకుని ఓ కోడి ఓ కత్తి, పెద్ద అందరూ కోడి పందాలు చూసి ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. అయితే మనకు కోళ్ళు లేవు, కోట్లు లేవు. కోళ్ళు ఉన్నాయి వెళ్ళచ్చు, కోట్లు ఉన్నాయి వెళ్ళచ్చు. పందాలు కావాలంటే కోట్లు కావాలి, కోళ్ళు కావాలి. ఓకే. రెండు లేనప్పుడు ఎందుకు చూసేది ఎంజాయ్ అయ్యేది అంతే. జనరల్గా వెళ్ళటం, సరదాగా అందరు ఫ్రెండ్స్తో గడపడం అంతే తప్ప ప్రత్యేకంగా కోడి పందాలు కానీ. ఇంకా ఇది అది అనే ఒక అంబిషన్ ఏముందా? ఒక మనిషి అన్న తర్వాత ఉంటది కదా ఏదో ఒకటి. మీకు ఏదన్నా గోల్ ఫ్యూచర్ లో డైరెక్టర్ అవ్వాలన్నా, లేకపోతే ఏదన్నా మంచి రైటర్? ఉన్నది ఏదో బాగా అవ్వాలైతే ఉంది, ఏదో ఇంకోటి ఏదో ఉన్నది బాగుంది కాబట్టి 400 సినిమాలు తీశారు. అదేలే జర్నీ ఉంది, అది కాదు నేను. ఇంకా చెయ్యాల్సిన క్యారెక్టర్లు బోర్డు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ అందరి దగ్గర మంచి మంచి క్యారెక్టర్స్ చెయ్యగలిగిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. ఓకే అండి, అవన్నీ ఇంకా చాలా మిగిలిపోయినాయి. అవి లేకుండా ఇది కాదు ఇంకోటి ఏదో అని ఆలోచించే పరిస్థితి అయితే లేదు. ఇదే బెటర్గా చెయ్యాలి,
దీనికే ఇంకా బెటర్ ఛాన్సెస్ కావాలి అని మాత్రం కోరుకోటాలు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సూపర్. అవి లేని చేస్తే జర్నీయే లేదు కదా. అది తప్పది. నేను ఏం లేవండి, నేను ఇవాళ వస్తే అది కాదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, ఐఎమ్ ట్రావెలింగ్, అంతే. సూపర్. ఎనీహౌ నిజంగా 2024లో మంచి మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్నిటికి కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్. చాలా మంచి సినిమాలు చేస్తున్నారు మళ్ళీ రామ్ చరణ్ గారితో. ఇప్పుడు కొత్త డైరెక్టర్స్, చాలా యంగ్ డైరెక్టర్స్వి 6-7 సినిమాల్లో చాలా మంచి వాళ్ళు రాసుకున్నాం, మీరే కావాలి అని పిలిపించింది చేసిన. ఇంకా మంచిగా లవర్ బాయ్ క్యారెక్టర్లు కూడా చేయాలి. మళ్ళీ మీరు ఇవన్నీ ఏదో ట్రోల్స్ లో పెట్టేలాగా మీరు వచ్చిన లీడ్ ఇచ్చేదంటూ వాళ్ళు నా మీద పడి నన్ను ఆడుకోవడం అన్నీ అవసరమే. లోపల చేయాలన్నా కొంత ఉంది, ఏదో ఉంది, టచ్ చేసి చూసారు. చేస్తాం సార్, ఎందుకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అనుకున్నట్లుగా అన్ని రొమాంటిక్ సీన్స్ పెట్టాలి డైరెక్టర్స్ అని. రొమాంటిక్ సీన్స్ అదే లవర్ బాయ్ అంటే ఆ సీన్సే ఉంటాయి కదా. రొమాంటిక్ సీన్స్ రాకుండా ఉంటాయి. రొమాంటిక్ సీన్స్. లాస్ట్ టైం ఫైనల్ ఒక్క డైలాగ్ చెప్పరా ప్లీజ్. డైలాగ్ ఉందిలేండి, మామూలే కదా. నేను అంతేనా? మామూలు ఒక డైలాగ్ ప్రతి సినిమాలు చెప్పేదే కదా. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. కాన్ఫిడెంట్ గా షుగర్ అనుకుని వేసుకున్నావు కదా, కాదా? బెల్లం వేసుకున్నావు కాదు, మోషన్ సాల్ట్ ఎట్ ఏ స్ట్రెచ్ నాన్ స్టాప్ గా కొట్టేస్తాయి అనమాట, డ్యామ్ గేట్లు ఎత్తేసినట్టే. ఇది యాక్చువల్గా ఇది మాకు ఒక లెక్చరర్ గారు ఉండేవారు కాలేజీలో. ఆయన వాయిస్ అది యాక్చువల్గా. ఆయన అన్నీ చాలా కాన్ఫిడెంట్గా మ్యాథ్స్ గ్రూప్ తీసుకుని వచ్చేసావు, బయటికి చూస్తున్నావు గేదెల వంక బర్రెల వంక, నీకు అనవసరం, ఈ కల్చర్ అనవసరం, అగ్రికల్చరే బెటర్ అటుపో, యూస్లెస్ ఫెలో. చాలా కాన్ఫిడెంట్గా 28వ లెక్క రాలేదని చెప్తున్నావు, 27 వచ్చిందా, మరి 28 ఎందుకు అడుగుతున్నావు? ఇలాగ మాస్టర్ ఉండేవాడు. ఓకే, ఒక విచిత్రమైన ఒక ఇది. ఈ క్యారెక్టర్ మన రాజేంద్ర సార్ గారు కూడా బాగా ఇష్టం. ఏమంటే ఈ మాడ్యులేషన్తో లేకపోతే ఈ టైప్ ఆఫ్ దీంతో మీరు క్యారెక్టర్ ఫుల్ లెంగ్త్ చేయండి అంటూ ఉండేవారు ఆయన, రాజేంద్ర సార్ గారు. లెక్కల మాస్టర్ క్యారెక్టర్ చేయండి మీరు అని అంటుండేవారు. నిజంగా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకొని రకరకాల క్యారెక్టర్స్ని ఇచ్చినప్పుడు కూడా చేసే స్టైల్ అది మేనరిజం ఉండబట్టే ఇన్ని సినిమాలు చేయగలిగారు. అండ్ ఇప్పటికి కూడా డైరెక్టర్స్ మిమ్మల్ని ఇష్టపడి పెట్టుకుంటున్నారు అంటే ఎస్, ఆయన న్యాయం చేయగలడు. అది ఒక సీనా, 2 సీన్లా, 3 సీన్లా, 4 సీన్లా, ఎలాంటి సీన్స్ అయినా, ఎన్ని సీన్స్ అయినా కానీ పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వగలరు, చేయగలరు. సో అలా ఇంకా చేసుకుంటూ వెళ్ళాలి సార్. ఇంకా మీ కామెడీతో చాలా మందిని నవ్వించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంక్రాంతి సందర్భంగా మీకు ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ మీకు మీ కుటుంబ సభ్యులు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీకి వచ్చినందుకు. సుమన్ టీవీ అనగానే ఒక నేమ్, ఒక ఇది వచ్చేసింది, ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది. చాలా అంటే అది వాళ్ళు ఇంటర్వ్యూ చేయటం అంటే వచ్చిన ఆర్టిస్టులు కూడా దే ఫీల్ ఇట్ యాజ్ ఎ రెస్పెక్ట్. అంటే వాళ్ళకి కూడా ఒక గౌరవంగా భావిస్తారు డెఫినెట్గా. ఆ స్థాయికి చక్కటి కంటెంట్ తోటి సంస్కారవంతంగా చేస్తూ అందరినీ అలరిస్తూ వెళ్తున్నటువంటి సుమన్ టీవీకి కూడా నేను నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా రోషన్ గారు మీకు కూడా మీ ప్రతిభ కొత్తగా చెప్పాల్సిందేం లేదు. యు ఆర్ ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ లాగా. ఎందుకంటే ఒక్కొక్క ఆర్టిస్టు లేకపోతే ఒక్కొక్క వ్యక్తిని పిలిచేటప్పుడు వాళ్ళ తాలూకు రంగాలు కానీ వాళ్ళ వ్యక్తిత్వాలు కానీ తెలుసుకుని దాని మీద రీసెర్చ్ చేసి మీదైన స్టైల్లో మీ ఓన్ సిగ్నేచర్ తోటి వాటిని మీరు డిజైన్ చేసుకుని చేయటం అనేది ఇట్స్ వండర్ఫుల్. ఏదో వచ్చాం కాబట్టి చెప్పాలి కాబట్టి కాదు, ఇట్స్ మై genuine feeling. Thank you, sir. Thank you so much, sir. All our viewers, thank you, a great Pongal and a great life ahead. Thank you, sir. Thank you so much.